साईनाथ महाराज की जय। सदगुरु भरद्वाज महाराज की जय। సద్గురు పూర్ణానంద మహారాజ్ కి జై। గుప్త యోగులైన శ్రీ రాకాడి బాబా వారు. అంటే మనం గత వారం రాకాడి బాబా వారి గురించి చెప్పుకుంటూ, అంటే ఈ రాకాడి బాబా హాల్ ప్రత్యక్షంగా అంటే మనకి ఆ స్థలంలో, తర్వాత మనం స్వామివారి మందిరంలో, అక్కడంతా కూడా ఆశ్రమంలో దేవతలు నడియాడేవారని, కొంతమందికి ప్రత్యక్షంగా ఆ క్షేత్ర దేవతల యొక్క దర్శనం కూడా అయ్యేదని, ఎవరో ఒక దేవతాశ్రీ వచ్చి ఇట్లా పట్టుకొని ఆ హాల్లోకి వెళ్తున్నట్టుగాను, తర్వాత అట్లానే వేరే సబిత అనే అమ్మాయి అప్పట్లో ఈ దుర్గా సప్తసతి పూజలు నేర్చుకొని తను రాసుకున్న నోట్స్ బుక్ అక్కడ పెట్టేసి వచ్చేసి నిద్ర పట్టట్లేదు, మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దామని వెళ్తూ, అక్కడికి వెళ్తే మామూలుగానే కదా మనం ఆ హాల్లో ఇప్పుడు దాకా కూర్చొని మనం వెళ్ళాం కదా అనుకున్నట్టుగానే వెళ్ళి తలుపు తీస్తే ఒక్కసారిగా అక్కడ ఎంతో మంది మహర్షులు కూర్చొని కనపడటం, ఇది వాళ్ళు కంగారు పడ్డట్టుగా మరుక్షణం అదృశ్యం అయిపోయారట. అంటే ఇట్లాంటివి అక్కడ బాబా యొక్క హాల్లో, అంటే ఏంటి, వారి ప్రత్యక్ష సన్నిధి అది బాబా యొక్క పాదుకుల దగ్గర, రాకాడి బాబా పాదుకుల దగ్గర అవి చెప్పుకుంటూ ఉన్నాం. స్వామివారి ప్రారంభ శిష్యులు ఒకరైన గుంటూరు వాస్తవ్యులైన బిఆర్కే గారు, వారికి కూడా బాబా హాల్లో మరొక విధమైన దివ్యానుభవం కలిగింది. అంటే స్వామీజీ దయవల్ల వాళ్ళకి ఎన్నెన్ని గొప్ప గొప్ప అనుభవాలు, ఈ గొప్ప గొప్ప హోమాలు, యజ్ఞాలు ఎన్ని చేయించారు స్వామీజీ వారు. చేయిస్తూ వాళ్ళకి ఎంతమంది దేవతా దర్శనం కలిగింది, వాళ్ళకి సాధన కూడా ఎంత గొప్పగా చేయించారు వీళ్ళందరికీ కూడా. వారికి కూడా ఇట్లాంటి అనుభవమే ఒకటి ఉందట. 1984 ఆ ఇయర్లో ఒకరోజు రాత్రి బిఆర్కే గారు బాబా హాల్ ప్రక్కనున్న ఒక గదిలో పడుకున్నారు, మరొక గదిలో స్వామివారు పడుకున్నారు. అలా మధ్యరాత్రి ఎప్పుడో మెలకు వచ్చిన బిఆర్కే గారికి బాబా హాల్లో వెలుతురు కనపడితే అతను ఇదెవరు లైట్లు ఆఫ్ చేయకుండా వెళ్ళారు అని అనుకుని లైట్లు ఆఫ్ చేయడానికి హాల్కు వెళ్ళగా అక్కడ బాబా వారి పాదుకుల దగ్గర ఎవరో రూపాయి నాణాలు రాసిపోసినట్లు కనపడ్డాయి. చూడండి, 1984లో వారి అంటే స్వామీజీని బాగా సేవించుకున్న వారిలో వీరు ఎప్పటి నుంచో ప్రారంభ శిష్యులు అనమాట. ఎక్కడ మన స్వామీజీ వీడియో చూసినా, ఫోటో చూసినా ఆయన దగ్గరే ఉంటారు, ఆనుకొని పక్కనే. వీరు అట్లా ఒకరోజు పండుకొని ఉన్నారట, స్వామివారు వేరే గదిలో పండుకొని ఉన్నారు. మధ్యలో ఎందుకు మెలకు వచ్చి చూస్తే అక్కడ లైట్లు వేసినాయట. ఇదేంటి, ఎవరు జాగ్రత్త పరుడు బాగా, అంటే ఆశ్రమంలో ఖర్చుని కానివ్వండి అన్ని, అందులోనూ రాత్రిపూట ఎవరు లేకుండా లైట్లు ఎందుకు వేశారు అని, ఎవరు ఇట్లా లైట్ ఆఫ్ చేయకుండా అని వెళ్ళారట. అనుకుని లైట్ ఆఫ్ చేయడానికి హాల్కి వెళ్ళగా అక్కడ బాబా వారి పాదుకల దగ్గర ఎవరో రూపాయి నాణాలు రాసిపోసినట్లుగా కనపడినాయి. అయ్యో ఇదేంటి, ఎవరు పట్టించుకోకుండా నాణాలు రాసి ఇలాగే ఉంది, ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకొని మళ్ళీ లైట్లు ఆఫ్ చేసి వచ్చి అతను పడుకున్నారు. కొంత తడవైనాక స్వామివారు లేచి బయటికి వస్తే అప్పుడు కూడా బాబా హాల్లో లైట్లు వెలుగుతూ ఉన్నది. వారు కూడా వెళ్ళి లైట్లు ఆఫ్ చేసి వెళ్ళి పడుకున్నారు. మళ్ళీ తెల్లవారుజామున ఎప్పుడో బిఆర్కే గారు మళ్ళీ లేచారు, అప్పుడు కూడా హాల్లో లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. ఆశ్చర్యంతో అతను ఆఫ్ చేసిన లైట్లు మళ్ళీ ఎవరు ఆన్ చేశారబ్బా అని అనుకుంటూ లైట్లన్నీ ఆఫ్ చేసి మళ్ళీ వచ్చి పడుకున్నారు. మర్నాడు ఉదయం స్వామివారి దర్శనార్థమే వచ్చిన బిఆర్కే గారితో స్వామివారు, బిఆర్కే నిన్న రాత్రి బాబా హాల్లో లైట్లు ఎవరు వేసుకుంచారు అని అడుగుగా అతను, అవును స్వామీజీ నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అన్నారు అని అయోమయంగా స్వామీజీ నర్మగర్భంగా నవ్వుతూ అక్కడ నుండి నిష్క్రమించారు. వారు వెళ్ళిన తర్వాత బిఆర్కే గారికి బాబా హాల్ నుండి నాణాల చప్పుడు వినపడింది. అతను వెంటనే అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ నాణాలు రాసి లేదు. అప్పుడు ఆశ్రమంలో స్వామీజీ, బిఆర్కే గారు తప్ప ఇంకెవరూ లేరు. చూడండి, ముందు వెళ్ళినప్పుడంతా నాణాలు రాసిపోసి ఉన్నాయి. తర్వాత ఈయనకి అర్థం కాలేదు ఎవరేంటంటే, స్వామివారు కూడా ఏమడిగారు తెలియనట్టుగానే, ఎవరు రాత్రి లైట్ ఆఫ్ చేసి చేయలేదు, రాత్రి లైట్స్ ఆన్ చేసే ఉంచారు అంటే నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అన్నారట. స్వామివారు చెప్పాల, ఊరికే నవ్వు అలా వెళ్ళిపోయారట. మళ్ళీ నాణాలు చప్పుడు వినపడిందట. చప్పుడు వినపడితే వెంటనే బిఆర్కే గారు లోపలికి వెళ్తే ఒక నాణం కూడా లేదట, అంటే తీసేసినట్టుగా వినపడింది. అప్పుడు ఆశ్రమంలో స్వామీజీ, బిఆర్కే గారు తప్పితే ఎవరు లేరు. పోనీ ఎవరు తీస్తుంటారు అని, ఎవరు ఆ రాసిపోశారో ఎవరు తీశారో తెలియని బిఆర్కే గారు అక్కడ కలయి చూడగా అదంతా కేవలం అతని భ్రమ కాదని నిరూపించడానికి అన్నట్లుగా ఆ స్థానంలో మరికొన్ని నాణాలు మిగిలి ఉన్నాయి. 100కు పైగా ఆ నాణాలన్నీ అతని
100కు పైగల ఆ నాణాలన్నీ అతను తీసుకొని వెళ్ళి స్వామివారికి సమర్పించగా వారు సేవకుడైన గోవిందుని పిలిచి ఆ డబ్బిచ్చి ఆశ్రమం చుట్టుపక్కల ఉన్న పేద పిల్లలకు బిస్కెట్లు కొనిపెట్టమని ఆదేశించారు. చూడండి. సాధ్యమైనంత వరకు బాబా వారు ఎవరిని దగ్గరికి రానిచ్చేవారు కాదు. వారు దొరైరాజు గారింటికి, పోస్ట్ మాస్టర్ అయిన సుబ్రహ్మణ్యన్ గారింటికి తప్ప ఇంకెవరింటికి వెళ్ళేవారు కాదు. అంటే రాకాడి బాబా వారు ఎప్పుడూ కూడా ఆయన ఏకాంతవాసిగానే ఇష్టపడేవారు. అంత సాధన చేసుకున్నప్పుడు అట్లానే ఉన్నారు, పూర్ణులైన తర్వాత అట్లానే ఉన్నారు. కేవలం ఈ ఇద్దరు మాత్రం అంత అదృష్టం. ఎవరికి? ఈ దొరైరాజు గారింటికి. వీళ్ళు చూడండి, వీళ్ళు రాకాడి బాబా వారికి సేవ చేసుకున్నారు, తర్వాత పూర్ణానంద స్వామి వారికి సేవ చేసుకున్నారు. అంటే వాళ్ళు సామాన్యంగా ఆ అడవిలో పేదవారుగాను లేకపోతే సరిపోను ఉండి బ్రతికినా కానీ అంతటి మహనీయుని సేవ చేసుకుని అంత దగ్గరగా మనం వాళ్ళు ఎవరి గురించి చెప్పి ఒక్కసారి వారి దృష్టి పెడితే చాలనుకుంటున్నాము. అలాంటి వారి దగ్గర సొంత బిడ్డల్లాగా తిరిగారు. యువరాజు గారు వెళ్తే స్వామివారికి ఎదురైనా పడుకునేవారట. మనం చెప్పుకున్నాం అంతకు ముందు కూడా. ఒక్కరోజు స్వామివారు మాత్రం ఈరోజు ఇక్కడ పడుకోవద్దని చెప్పి వాడికి అన్నారట. ఎందుకంటే ఆ ఎవరో దేవతలు దర్శనానికి వస్తూ ఉన్నారు. అందులో చెప్తారు దుష్ట దేవతల్లాగే దుష్ట దేవతలు కూడా ఉంటారు, కాబట్టి వాళ్ళకి కీడు జరుగుతుంది రావద్దని చెప్పారు. అంటే అంత చనువు, సొంత బిడ్డల్లాగా స్వామివారి దగ్గర ఉన్నారు. అది నిజమైన ఐశ్వర్యం. అంటే స్వామివారి దగ్గర గడపగలగటం, వారికి సేవ చేసుకోగలగటం, అట్లాగే వాళ్ళకి భిక్షను ఇవ్వగలగటం, ఇవన్నీ కూడా. అట్లా కేవలం ఈయన, తర్వాత ఆ పోస్ట్ మాస్టర్ అయిన సుబ్రహ్మణ్యం గారు వీళ్ళింటికి తప్ప ఎవరింటికి వెళ్ళేవారు కాదు. అలా కొనసాగుతూ ఉండగా భక్తులతో పాటు వారికి విమర్శలు కూడా పెరిగారనమాట. ఒకరోజు ఒకతను బాబా వారిని ఆట పట్టించాలనే ఉద్దేశంతో, మీరు ఈ అరణ్య ప్రాంతంలో ఏమి తింటూ బ్రతుకుతున్నారు అని హేళనగా అడిగాడు. అంటే ఎక్కడికి వెళ్ళేవారు కదా, అందుకని రాకాడి బాబాని హేళనగా వాళ్ళు అడిగారట, మీరు ఈ అరణ్య ప్రాంతంలో ఏం తింటూ బ్రతుకుతున్నారు అని. అంటే వారు అప్పుడు అన్నారట, బాబా వారు భక్తులు ప్రేమతో ఏమైనా పెడితే తింటాను అని చెప్పారట. అయితే భక్తులు ప్రేమతో ఏమిచ్చినా మీరు తింటారా అని అతను మళ్ళీ హేళన చేయగా, తప్పకుండా భక్తులు ప్రేమతో ఏమిచ్చినా తింటాను అని అతని అంతరంగం తెలుసుకొని అన్నాడు. అంటే వాడికి ఆలోచన ఏదో ఉంది లోపల, ఈయనతో ఏదో ఒకటి చేయాలని. అందుకని ఆ ఆలోచన పసిగట్టలేని వాళ్ళు అయ్యి ఉంటారా ఇలాంటి మహాత్ములు. అందుకని ఏమిచ్చినా భక్తులు ప్రేమతో ఇస్తే తీసుకుంటాను. అలా అయితే రేపు నేను మీకు ప్రేమతో తీసుకుని వస్తాను, తినాలి అని అంటూ అతను వెళ్ళిపోయాడు. మరునాడు అతను ఒక పెద్ద పొట్లం తీసుకొచ్చి బాబా వారితో, ఇదిగో ఇది మీకు ప్రేమతో తీసుకువచ్చాను, తినండి అని వ్యంగ్యంగా ఒక వెకిలి నవ్వుతో ఇచ్చాడు. అయితే వారు ఆ పొట్లం తెరవకుండానే రాకాడి బాబా అంటున్నారు, మంచిది, కానీ నీవు కూడా నాతో పాటు ఏమైనా తింటే బాగుండేది, పెరుగన్నం అయితే ఇంకా మంచిది అన్నాడట. ఆయన తెచ్చి పొట్లం పెట్టి, బాబా మీకు ప్రేమతో తెచ్చాను, మీరు తినాలి, ఎందుకని మీరు తింటా అన్నారు కదా ప్రేమతో తెస్తే అంటే, సరే పొట్లం తీసుకుని ఆగి తింటాను, కానీ నువ్వు కూడా తింటే మంచిది, పెరుగన్నం అయితే ఇంకా మంచిది అన్నారట. అని అర్థవంతంగా అన్నారు. అంటే లోపల ఏముందో తెలియకపోతే కదా. అయితే వారి ఆ మాటల్లో గూఢార్థం తెలియని అతను, నాకేం అక్కర్లేదండి, మీరు ఒక్కరు తింటే చాలు అని తిరస్కరించిన వారు మళ్ళీ, అలా కాదు, నేను నీ మేలు కొరకే చెప్తున్నాను అన్నారు. అప్పటికే అక్కడికి చేరిన భక్తులకు బాబా వారు 5-6 లీటర్ల పెరుగు తెమ్మని చెప్పి ఆ పొట్లం విప్పారు. వాటిని తెచ్చుకోపోయినా కానీ పాపం బాబా వారు వేరే వాళ్ళకి చెప్పి పెరుగు తెప్పించారంట, 5-6 లీటర్లు, కొంచెం కాదు. ఆ పొట్లంలోని పండు మిరపకాయలను చూసి జనమంతా నివ్వెరిపోయారు. ఇంత పొట్లం ఇప్పి చూస్తే ఏమున్నాయి అందులో అంటే పండు మిరపకాయలు ఉన్నాయట. అక్కడ ఉన్న జనాలు ఆశ్చర్యపోయారు. అందులోంచి ఒక పండు మిరపకాయ తీసి అతనికి చూపిస్తూ, ఇదిగో నీవు నాకు ప్రేమతో పెట్టిన ఆహారం తింటున్నాను, అయితే నీవు ఆ నదిలో నిలబడటం మంచిది అని చెప్పారట. బాబా అన్నారు, అందులోంచి పొట్టలో మిరపకాయ తీసి పండుమిర్చి, ఇది నువ్వు ప్రేమతో ఇచ్చావు, నేను తింటున్నాను, కానీ నువ్వు వెళ్ళి ఆ నదిలో నుంచోవడం మంచిది అన్నారట. అంటే అతను వద్దొద్దు, నేను ఇక్కడే ఉంటాను అని అన్నాడు. అయితే ఇంక నీ ఇష్టం అని చెప్పి ఆ మిరపకాయలను బాబా వారు ఒక్కొక్కటి చేగోడులు తిన్నట్లుగా తినడం మొదలుపెట్టారట. అక్కడున్న జనమంతా భయాశ్చర్యాలతో ఆ దృశ్యం చూసి నిశ్చేష్టులు అయ్యారు. చిత్రం. అయితే బాబా వారు కొన్ని మిరపకాయలు తినేసరికి అతని పొట్టలో మంట ప్రారంభమైంది. బాబావారు ముందే చెప్పారు, నువ్వు కూడా నదబడి తింటే మంచిది, పెరుగన్నం తింటే మంచిది అన్నారు. లేదు అక్కర్లేదు అన్నారు. సరే పోయి నదిలో నుంచో చల్లగా ఉంటుంది అన్నారట.
అయినా కానీ లేదు నేను ఇక్కడే ఉంటాను అన్నారు. ఇక బాబా వారు మొదలుపెట్టి తింటూ ఉంటే కొన్ని మిరపకాయలు తినగానే కడుపులో మంట ఇతనికి మొదలైందట. ఎవరైతే తెచ్చి బాబాతో ఇట్లాంటి ఆట ఆడుతూ ఉన్నాడో అతనికి బాబా వారు మాత్రం చేగోళ్ళు తిన్నట్టు ఒకటి తర్వాత ఒకటి తింటూ ఉన్నారట. అతను ఆ వెహికల్లో నవ్వుతూ కూర్చున్న వాడికి ఒక్కసారిగా ముఖం నిదానంగా తెల్లబడసాగింది. అప్పుడు దాకా కడుపులో మంట అయిపోయింది. ఇక మొహం పేలుగా అయిపోయి తెల్లబడిపోతుందట. మంటతో అతను అటు ఇటు కదులుతూ ఉన్నాడు. బాబా వారు ఏమీ ఎరుగనట్లు ఒక్కొక్క మిరపకాయ తింటూ ఉంటే అతని పొట్టలోని మంట కూడా అలా పెరగసాగింది. మంటతో కళ్ళు నిండిన ఆ నీరు కార్చుతూ భరించలేక అతను అయ్యో అయ్యో నా పొట్ట మండిపోతుంది, నేను భరించలేకుండా ఉన్నానే, రక్షించండి అని దయనీయంగా ఏడుస్తూ క్రింద పడి దొరడం మొదలుపెట్టాడు. ఈ వింతను చూస్తున్న జనమంతా అవాక్కైపోయారు. అంతలోనే పెరుగుకు వెళ్ళిన అతను పెరుగు తీసుకుని వచ్చాడు. వెంటనే బాబా వారు మిరపకాయలు తినడం ఆపి అతనితో ఆ పెరుగంతా త్రాగించి అతని నదిలోకి తీసుకువెళ్ళమని భక్తులను ఆదేశించారు. కొంతసేపు తర్వాత కడుపులో మంటలు తగ్గాక అతను కిన్నుడై బాబావారిని సమీపించగా, ఆవేశం పనికిరాదు శివ, అలా ఈర్ష్యాద్వేషాలు మానవుడి మనుగడకే ముప్పు. ఈర్ష్యాద్వేషాలు మానవుడి మనుగడకే ముప్పు. నిష్కాములమైన మేము కర్మపరులైన మీలాంటి మానవుని సర్వతోకమైన మనుగడ కొరకే అహర్నిశలు ప్రయత్నిస్తూ ఉంటే భావదారిద్ర్యం కలిగిన నీలాంటి వాళ్ళకి అది కేవలం ఒక ఆటలా తమాషాగా అనిపిస్తుంది. బాబా వారు ఏమంటున్నారు, ఈయన అసలు పోనీ ఇవన్నీ తీసుకువెళ్ళి ఇచ్చాడా అది వేరే, మీరేం తింటున్నారు ఎట్లా అని చెప్పి హేళనగా అడిగారు. భక్తులు ప్రేమతో ఏం పెట్టినా తీసుకుంటానన్నారు రాకడి బాబా వారు. అయిన తర్వాత కూడా మళ్ళీ ఆయన హేళన చేస్తూ అట్లానా మేము ఏమి ఇచ్చినా ప్రేమతో తింటారా అని చెప్పి మిరపకాయలు తెచ్చి ఇచ్చారు. బాబావారు హెచ్చరించారు, అయినా కానీ వినలా. అసలు ఆయన మీద అంత కలగాల్సిన అవసరం ఏముంది? నీకు ఇష్టమైతే ఆయన సేవించు, లేకపోతే కామ్గా ఈ పని నువ్వు చేసుకో. అందుకని బాబావారు అంటున్నారు, ఆవేశం పనికిరాదు శివ, అలా ఈర్ష్యాద్వేషాలు మానవుడి యొక్క మనుగడకే ముప్పు. నిష్కాములమైన మేము అంటే వారు అడవిలో తిరుగుతూ అసలు ఇప్పుడు స్వామీజీ అయినా రాకాడి బాబు అయినా జనాలు తిరగాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఎక్కడ కూర్చున్నా వాళ్ళకి ఆనందంగా గడిచిపోతుంది. అసలు అవతరించింది దేనికి? మన కోసం. వాళ్ళు అందుకే అంటున్నారు, కర్మపరులైనటువంటి మీలాంటి మానవుడిని సర్వతోముఖమైన మనుగడ కొరకు అహర్నిశలు మేము ప్రయత్నిస్తూ ఉంటే భావదార్జ్యం కలిగిన నీలాంటి వాళ్ళకి అది కేవలం ఒక ఆటలాగా తమాషాగా అనిపిస్తుంది. దీని పరిణామం ఏంటో తెలుసా? అధోగతి. 10 మందిలో మనిషిగా బ్రతకాలి, ఇతరులను బ్రతకనివ్వాలి. అప్పుడే మానవుడను జీవి జ్ఞానియే విజ్ఞానియే తన గమ్యం చేరేందుకు అర్హుడవుతాడు. లేదా ఈ జనన మరణ చక్రంలోనే పడి చితికి చిన్న భిన్నమైపోతాడు. ఆలోచించుకో శివ, ఆలోచించుకొని బోధించగా అతను పశ్చాత్తాపంతో వారి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. చూడండి ఎంత సరదా ఉంటుందో. అంటే అసలు స్వామి అట్లా హేళనగా చేయాల్సింది ఏముంది? నీకు ఆయన పట్ల భక్తి కలిగితే వచ్చి ఆరాధించు, సేవించు, భిక్ష పెట్టాలంటే పెట్టు. నువ్వు మనం పెట్టే భిక్షతో ఆయన జీవించేది, ఆయన మనకి భిక్ష పెడుతూ ఉంటే. అందుకని ఆయన చెప్తున్నారు, మేము వచ్చి మీలాంటి వాళ్ళకి కర్మపరులైన మీలాంటి మానవులకి సర్వతోములకున్న ఇది శ్రేయస్సు కలగాలని మేము తపన పడుతూ ఉంటే మీరేమో మీరే ఇలా చేసుకుంటూ ఉన్నారు. మేము చేసేది మీకు ఆటలాగాను హేళనగాను ఉంది అని బాబా మందలిస్తూ ఉన్నారు. కాలం గడిచే కొద్దీ బాబా వారికి కొందరు భక్తులు ఏర్పడ్డారు. అంటే అసలు ఎవరిని దగ్గరికి రానిచ్చేవారు కాదు. మనం స్వామీజీ గురించి చెప్పుకుంటూ కూడా అనుకున్నాం. స్వామీజీ వారు బాబా దర్శనార్థం వచ్చిన ఒక్క నిమిషం పాదదర్శనం చేసుకొని నమస్కారం చేసుకున్న తర్వాత సరే మంచిది శివ అనేవారట. అంటే ఏంటి? ఇంక బయలుదేరొచ్చని. సరే మంచిది శివ అంటే ఇంక అయిపోయింది, ఇంక వెళ్ళి రావచ్చు అని. బాబా వారి దర్శనం కోసం ఆయన బయట కొద్దీ నడిచి వచ్చేవారట. చూడండి, మాటలు కూడా లేవు. అది కూడా మళ్ళీ ఇటు తిరిగి చెప్పడం కూడా ఆయనకి మనసు ఒప్పేది కాదు. అందుకని పక్కకి తిరిగి సరే మంచిది శివ అనేవారట. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. అయితే అలాంటి బాబా వారికి చిన్నగా కొందరు భక్తులు ఏర్పడ్డారు. అందులో ఒక ఆవిడ వారి పర్ణశాల వద్ద కూర్చొని బీడీలు తయారు చేయడం మొదలుపెట్టింది. బాబావారు అక్కడ మనం ఆ చెట్టు కింద చిన్న కుటీరం లాగా వేశారనుకున్నాం కదా, తామ్రపరి నది ఒడ్డు దగ్గర. అక్కడ ఉన్నప్పుడు ఆ పర్ణశాలకి అక్కడ ముందు కూర్చొని బీడీలు తయారు చేయడం మొదలుపెట్టింది. అది చూసి బాబావారు
ఆహా ఈ బిడ్డపై అమ్మకు ఎంత వాత్సల్యం, నేను బీడీకి కూడా వెళ్లకుండా బీడీ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టింది అని అంటారు. ఇలా ఉండగా అది ఇష్టపడిన ఆమె భర్త ఒకరోజు తన మిత్రుడితో వచ్చి బాబా వారిని బెదిరించి అక్కడి నుండి పంపేయాలని ప్రయత్నించాడు. ఈవిడేమో అక్కడ కూర్చొని అవి చేస్తూ ఉందట. ఈ పని అప్పటికి బాబావారు కూడా మెచ్చుకున్నారు. ఈ బిడ్డపై అమ్మకి ఎంత వాత్సల్యం, నన్ను బయట కూడా పోనివ్వకుండా అవి కూడా ఇక్కడే చేస్తుంది అని. ఇది నచ్చలేదు ఆవిడ భర్తకి. ఒకరోజు వచ్చి తన మిత్రులతో వచ్చి బాబా వారిని బెదిరించి అక్కడి నుంచి పంపేయాలని ప్రయత్నించాడు. నిర్భయులైన బాబా వారికి అది ఒక పిల్లల ఆటలా అనిపించింది. ఇప్పుడు సాయినాథుడి చేతిలో చూస్తాం, వాడు చివరికి ఆయన మీద కోపంతో, అంటే ఈ హిందువుని కూడా మసీదులోకి రాణిస్తున్నారు, దీపాలు వెలిగిస్తున్నారు, పూజలు చేస్తున్నారు అని చెప్పి బాబానే కొట్టాలని చెప్పి కర్ర ఎత్తాడు. ఆయన ఏమనుకుంటున్నాడు, నేను కర్రతో కొడితే బాబా పడిపోతారు అనుకుంటున్నాడు. వాడిలో ఉన్న శక్తి, వాడిలో ఉన్న జీవశక్తి కానివ్వండి, ప్రాణశక్తి కాని అన్నీ ఆయన అయిన వాడు. ఊరికి అలా చూశాడట, చేతిలో జారి పడిపోయింది, సత్తువు లేకుండా కింద పడిపోయాడు. వాడిని ఎవరో వచ్చి తర్వాత మోసుకెళ్తే కానీ కదలేదు. వీళ్ళు ఏమనుకుంటారో చూడండి. అంటే మనందరం కూడా అట్లానే ఉంటాం, తెలియనప్పుడు అహంకార స్థితిలో. అందుకే మనం ఎప్పుడు గుర్తు చేసుకునేది, మనలో శ్వాస జరగాలంటే ఆయనే ఆధారం. నా కోసం నేను ఏం చేసుకుంటున్నాను, నా శ్వాస నేను తీసుకోవట్లేదు, మనలో ఆయన ఉండి ఇవన్నీ చేస్తూ ఉంటే మనం ప్రాణంతో జీవిస్తూ అహంకారంగా ఉంటున్నాం. ఆయనేమో అత్యంత నిరాడంబరంగా ఉంటున్నాడు అన్నీ చేస్తూ. అది గుర్తించినప్పుడే పూజ చేసుకున్నప్పుడు నిజంగా స్వామి ఇవన్నీ నువ్వు కదా నిర్వహిస్తుంది నాలో, నేను గుర్తించలేకపోవచ్చు. ఇప్పుడు బిడ్డ గుర్తించలేదని చెప్పి తల్లి ఊరుకుంటుందా? నేను ఎందుకు చేసినా కానీ చిన్నప్పుడే అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ నెలల బిడ్డ అనుకోండి, పోయినప్పుడు చేయని కూడా చేయలేదు. అందుకని అన్న లేదు ముందు నాకు ప్రయారిటీస్, నేను ఊరుకుంటుందా? వాళ్ళకి చేసిన తర్వాతే చేస్తుంది. అంటే రెస్పాండ్ అయినా కాకపోయినా, గుర్తించినా గుర్తించకపోయినా, దేవుడు ఉన్నాడన్నా లేడన్నా ఆయన వాళ్ళలో ఉండి నడిపిస్తూనే ఉంటాడు. అది తెలుసుకున్న వాడు ఏమవుతాడు, కృతజ్ఞత చేస్తూ ఉంటాడు. నా ఉనికికి కారణం నువ్వు, నేను నిలబడి ఉన్నానంటే కారణం నువ్వు. మనం నేను అనుకునేది లేని క్షణంలో ఏముంటుంది, ఏముండదు. అలా గుర్తించిన వాళ్ళందరూ అందుకే కలిసిపోతారు తర్వాత. కానీ కృతజ్ఞతతో ఉన్నవాళ్ళు ముందుకు వెళ్తారు. అందుకని ఇక్కడ బాబా అంటున్నారు, ఆహా ఈ బిడ్డకి ఈ బిడ్డపై అమ్మకు ఎంత వాత్సల్యం, బయటికి వెళ్లకుండా బీడీ ఫ్యాక్టరీని ఇక్కడ పెట్టింది అన్నారట. సరే వచ్చి బాబాని వచ్చి బెదిరించి వెళ్తే బాబాకేమో అది పిల్లల ఆటలా అనిపించింది. మనకి మాస్టర్ గారి దగ్గర కూడా ఆస్తి చర్చల్లో కూడా మాస్టర్ గారితో చర్చలు జరుగుతున్న పక్కన వాళ్ళకి టెన్షన్ వచ్చేదట. మాస్టర్ గారు వాళ్ళు అలా అడిగితే ఎలా చెప్తారు, ఇలా అడిగితే ఎలా చెప్తారు అనేవాళ్ళంట. మరి వాళ్ళు అడగాలంటే ఇక్కడి నుంచి రావాలి అనేవాళ్ళంట. అంటే ఏంటి, వాడి వాక్కుని ఎవరు నిగ్రహించేది? వాడి నిగ్రహం కాదు, వాళ్ళ వాక్కుగా రావాలంటే ఏది పని చేస్తుందో అదే వారు. మనమేమనుకుంటున్నాం, మాస్టర్ గారికి జ్ఞానం ఉంది, మాస్టర్ గారు తెలుసు అనుకుంటున్నాం. అట్లా కాదు, మనలోని చైతన్యమే వారు, అది తనకు తెలియదు. అందుకని ఆయన అంటున్నారు, వాడు ఆ మాట మాట్లాడారంటే ఇక్కడి నుంచి రావాలరా అనేవారట. అంటే పిచ్చి పిచ్చి ప్రశ్న వేయడానికి కూడా వాడు అనుకున్నా కానీ అనుకోలేడు, మాట్లాడలేడు. అందుకని ఇదంతా కూడా బాబా వారికి చిన్నపిల్లల ఆటలా అనిపించింది. ఏంటి, వచ్చి మా బాబాని బెదిరించటం అదంతా. అక్కడి నుంచి పంపించాలని కదా. నిర్భయులైన బాబా వారికి అదొక పిల్లల ఆటలా అనిపించింది. వారిదేం పట్టించుకోకుండా అక్కడే అలాగే ఉండిపోయారు. ఇంకా లాభం లేదని అనుకున్న ఆమె భర్త మళ్ళీ ఒకరోజు ఒక పెద్ద కత్తి తీసుకొని తన మిత్రులతో కలిసి వచ్చి బాబా వారి జుట్టు పట్టుకొని వారి తల నరగడానికి కత్తిని పైకెత్తాడు. చూడండి, బాబావారు అప్పుడు ఒక చిరునవ్వుతో అతని వైపు చూస్తూ శివా అన్నారు. ఆశ్చర్యం, కత్తిని పైకెత్తి అతని చేయి నిదానంగా క్రిందకి వచ్చి చేతికి బలం లేనట్లుగా కత్తి జారి క్రింద పడింది. ఏం చేయలేదట. బాబా యొక్క జుట్టు పట్టుకొని కత్తి ఎత్తాడట పైకి. ఎత్తితే ఇలా చూసి బాబావారు శివా అని చిన్నగా అన్నారంట, అంతే. ఒక్కసారిగా ఆశ్చర్యం, కత్తిని పైకెత్తి అతని చేయి నిదానంగా క్రిందకు వచ్చి చేతికి బలం లేనట్లుగా కత్తి జారి క్రింద పడింది. అతని మిత్రుడు ఈ అద్భుత దృశ్యం చూస్తుండగానే అతను బాబా వారికి సాష్టాంగ ప్రణామం చేశాడు. బాబావారు అప్పుడు, ఏం శివ, ఈ నీచ ప్రవర్తన ద్వారా నీవేం పొందదలుచుకున్నావు, ఏం పొందుతావు? ప్రాణం ఇచ్చిన వాడికే అది తీసుకోవడానికి అధికారం. అసలు ఈ పగ ఎవరిపైన ఎందుకు? సర్వసంగ పరిత్యాగులమైన మాకు ఎవరితోనూ పని లేదు. మేము సమాజ శ్రేయస్సు కొరకు వచ్చిన వారమే కానీ సమాజ కీడు కొరకు వచ్చిన వారం కాదు. మాకందరూ బిడ్డలే, తల్లులే. అనుమానానికి మందు లేదు శివ. అలా భావం తెలుసుకొని ప్రవర్తించేదే భార్య అని అన్నట్లుగా
బాధ్యత తీసుకొని భరించే భర్తమైన నీవు ఆమెను ఎలా అనుమానించడం ఎంత శోచనీయం. అంటే ఇక్కడే ఉంటుందని చెప్పి అతనికి అనుమానం కలిగిందనమాట. అందుకని మా బాబా చెప్తున్నారు, చూడు అట్లా అట్లా చెప్పాల్సి వస్తుంది. ఏం శివ, ఈ నీచ ప్రవర్తన ద్వారా నువ్వేం పొందదలుచుకున్నావు? నువ్వు ఏం పొందుతావు? ప్రాణం ఇచ్చిన వాడికి అది తీసుకునే అధికారం. ఇప్పుడు ఏదో వచ్చి ఆయన్ని కత్తి తీసుకొని వచ్చి ఇలా చేయాలంటున్నారు కదా, మీరు చెప్తున్నారు ప్రాణం ఇచ్చిన వాడికే అది తీసుకునే అధికారం. అసలు ఈ పగ ఎవరిపైన ఎందుకు? సర్వసంగ పరిత్యాగలమైన మాకు ఎవరితోనూ పని లేదు. మేము సమాజ శ్రేయస్సు కొరకు వచ్చిన వారమే కానీ సమాజ కీడు కొరకు వచ్చిన వారం కాదు. మాకందరూ బిడ్డలే, తల్లులే. అనుమానానికి మందు లేదు శివ. అలా భావం తెలుసుకొని ప్రవర్తించేదే భార్య అని అన్నట్లుగా బాధ్యత తీసుకొని భరించే భర్త అయిన నీవు ఆమెను అనుమానించడం ఎంత శోచనీయం. భార్యాభర్తలతో కూడిన ఇహపరమైన జీవితమే భర్తలతో కూడిన ఇహపరమైన జీవితమే రేపు ఆ భగవంతుని చేర్చే వరానికి గల ఆదిమెట్టు. కనుక పరస్పర విశ్వాసంతో ఒకరినొకరు గౌరవించుకొని బ్రతికినట్లయితే ఆ భగవంతుడు కూడా సంతోషిస్తాడు. అంటే అనుమానాలతో కాకుండా ఇద్దరు కలిసిమెలిసి అలా ఉండటంతో లేదా నీచ జన్మను ఎత్తవలసి వస్తుంది. ఆలోచించుకో శివ, నిర్ణయం నీదే అని భావయుక్తంగా బోధించి వాత్సల్యంతో అతనికి టీ ఇవ్వగా అతను త్రాగి అతను మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. పైగా అప్పటి నుండి అతను కూడా బాబా వారి భక్తుడైనాడు. ఇందాక మనం అనుకుంటే బాబా వారు సాయినాథ్ చూస్తే అటు కుప్పకూలిపోయాడట ఆ పటాన్ని. మళ్ళీ వచ్చి గంపను ఏదో ఒక మూటను ఎత్తుకొని వెళ్ళినట్టుగా వాడిని ఎత్తుకొని వెళ్ళారట. ఇక్కడ కూడా బాబా వారు కేవలం చిన్నగా శివ అనగానే ఒక్కసారి శక్తి విహీనుడే చేయి చారిపోయి కత్తి కింద పడి ఆ తర్వాత నమస్కారం చేసుకున్నాడట. ఎంతైంది? ఎప్పుడైందా? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।